హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను మిస్ రీషా కందుల. ఈ రోజు మనం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ అగ్రిటెక్ వారి 15వ యానివర్సరీ సందర్భంగా ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇక్కడ రైతులకు ఉపయోగపడే చాలా రకాల టూల్స్ గురించి చాలా రకాల విషయాల గురించి ఎగ్జిబిషన్ రన్ అవుతుంది. ఇక్కడ 150కి పైగా స్టాల్స్ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఎలాంటి టూల్స్ ఉన్నాయి, రైతులకు ఏ టూల్స్ ఉపయోగపడతాయి, మష్రూమ్ ఫార్మింగ్ గురించి కావచ్చు, డ్రోన్స్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క దాని గురించి ఉంటుంది. సో ఒక్క నిమిషం కూడా మనం టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా దొరుకుతుంది. నేను వాళ్ళ నంబర్స్ కూడా మెన్షన్ చేస్తాను. మీకు కావాల్సిన ప్రతి ఒక్క టూల్ గురించి ఒక్కొక్క వీడియో సెపరేట్ గా చేయబోతున్నాను. సో మిస్ చేయకుండా చూసేయండి. ఈ రోజు జరుగుతున్న అగ్రిటెక్ ఎక్స్పోలో భాగంగా మనం ఈ రోజు డ్రోగో డ్రోన్స్ కంపెనీ వారి దగ్గర ఉన్నాము. నమస్తే అండి వెంకట్ గారు. ఇది హెక్సాక్యాబుల్ డ్రోన్ అంటామండి. ఒకసారి ఛార్జింగ్ అంటే 35 to 40 minutes పడుతుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. 32 నిమిషాల్లో 5 ఎకరాలు మనం పిచికారీ చేసుకోవచ్చు. సో వాళ్ళు డ్రోన్ కొన్న తర్వాత వాళ్ళు ఏ విధంగా బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ మోడల్ ఏంటి అంటే మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను మిస్ రీషా కందుల. ఈ రోజు జరుగుతున్న అగ్రిటెక్ ఎక్స్పోలో భాగంగా మనం ఈ రోజు డ్రోగో డ్రోన్స్ కంపెనీ వారి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ డ్రోన్ ఉంది. ఈ క్లియర్ గా మీకు డ్రోన్ గురించి ఎలా డ్రోన్ వర్క్ అవుతుంది, ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తుంది, దాంట్లో ఫీచర్స్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, మీరు డ్రోన్ ని ఎలా యూజ్ చేయాలి, దీని గురించిన ప్రతి ఒక్క పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వెంకట్ గారు ఉన్నారు. వారు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ డ్రోన్ గురించిన పూర్తి సమాచారం. సో మనం అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. నమస్కారం అండి వెంకట్ గారు. సో డ్రోన్ గురించి క్లియర్ గా ఏమేం ఫీచర్స్ ఉంటాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎంత వెయిట్ లిఫ్ట్ అవుతుంది, సో దీని గురించిన సమాచారం మన వ్యూవర్స్ కి తెలియజేయండి. మీరు ఇక్కడ చూసేది అగ్రికల్చర్ డ్రోన్ అండి, అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి డ్రోన్ ఇది. ఓకే. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్ ఇండస్ట్రీలో చాలా మోడిఫికేషన్స్ వస్తున్నాయి. సో అదే విధంగా డ్రోగో డ్రోన్స్ కూడా ఇప్పుడు తెచ్చిన డ్రోన్ ఏదైతే ఉందో ఇది ఇండస్ట్రియల్ అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అన్ని డ్రోన్స్ లో కల్లా కూడా హైయెస్ట్ స్పెసిఫికేషన్ తో ఉంటుంది అనమాట. ఇది హెక్సాక్యాబుల్ డ్రోన్ అంటామండి. సో ఇది X6+ మోటార్స్ తో వస్తుంది. X6+ మోటార్స్ అనేవి వ్యవసాయ రంగంలో వచ్చేసరికి ఈ X6+ మోటార్స్ వాడడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇది మేజర్ గా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఫార్మర్స్ అందరూ మేజర్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పురుగు మందులు స్ప్రే చేయడానికి కానీ దానికి కానీ ప్రస్తుతానికి మాన్యువల్ లేబర్ వాడుతున్నారు. సో మాన్యువల్ లేబర్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక ఎకర పిచికారీ చేయడానికి ఇంచుమించు 2 నుంచి 3 గంటలు పడుతుంది. అంతేకాకుండా లేబర్ కూడా దొరకటం లేదు. సో దానివల్ల డ్రోన్ వాడడం వల్ల ఏంటంటే అదే 2 గంటల్లో ఒక మనిషి చేసే పని డ్రోన్ అనేది 10 నిమిషాల్లో చేస్తుంది. ఇండస్ట్రీస్తో పోల్చుకుంటే దీనిలో ఇచ్చే బ్యాటరీ ఏదైతే ఉంది 30,000 mAh బ్యాటరీ ఇస్తున్నాము. 30,000 mAh బ్యాటరీతో ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే కనుక ఇంచుమించు 5 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇది డ్రోన్ 10 లీటర్ కెపాసిటీతో వస్తుంది. మీడియం కేటగిరీ డ్రోన్ అంటాము. 10 లీటర్ కెపాసిటీతో వచ్చి డ్రోన్ 10 లీటర్ ఒకసారి ఫిల్ చేసినట్టయితే మీరు 1 ఎకరాకి స్ప్రేయింగ్ వస్తుంది అనమాట. సో ఈ 10 లీటర్లో లైక్ మీకు మేజర్గా దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఓన్లీ లిక్విడ్ క్యారింగ్ డ్రోనే. దీంతో ఎలాంటి ఫెర్టిలైజర్ అది కూడా ఇవ్వట్లేదు. సో బట్ యాజ్ ఏ కంపెనీ మేము డెవలపింగ్ మోడ్లో ఉన్నాము. సో ఇక్కడ డ్రోన్కి వచ్చినట్టయితే సో డ్రోన్ తో పాటు మనకి ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ వస్తాయి, చార్జర్ వస్తుంది. ఒకసారి ఛార్జింగ్ అంటే 35 to 40 minutes పడుతుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఇది ఇంచుమించు 32 నిమిషాలు ఫ్లై టైం వస్తుంది. 32 నిమిషాల్లో 5 ఎకరాలు మనం పిచికారీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఉన్న డ్రోన్స్ కి వీటికి సెంట్రిఫ్యూజల్ నాజిల్స్ అంటాము. ఈ సెంట్రిఫ్యూజల్ నాజిల్స్ వల్ల ఏంటంటే ఎక్కువ ఏరియా కవర్ చేయొచ్చు. అంతేకాకుండా ఆర్చర్డ్స్ ప్లాంట్స్ అంటే మ్యాంగో, సపోటా, జామ, బత్తాయి పంటలు ఏవైతే ఉన్నాయో ట్రీ క్రాప్స్ అంటాం మనము. ఈ పండ్ల తోటల వాటికి ఇది బాగా ఎక్కువగా కవర్ అవుతుంది అనమాట. అంతేకాకుండా దీంతో పాటు రిమోట్ వస్తుంది. ఆ రిమోట్లో లైక్ దాన్ని ఎలా వాడాలి, దీన్ని ఏ విధంగా వాడాలి, డ్రోన్ వాడే విధానం ఏంటి, దీని సర్వీసింగ్ ఎలా చేసుకోవాలనేది డ్రోన్ సేల్ చేసినప్పుడే ప్రతి కస్టమర్కి మేము పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి మరి ఇస్తాం. సో మీకు డౌట్ రావచ్చు చాలా కంపెనీస్ చాలా డ్రోన్స్ ఉన్నాయనేది. సో ఇప్పుడు రానున్న కాలంలో లైక్ 2-3 సంవత్సరాల్లో ఇంకా చాలా కంపెనీస్ మార్కెట్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఈ డ్రోన్ ఏదైతే కృషి 3 Pro తయారు చేసామో ఇది ఇంకో 2 years వరకు కూడా ఏ కంపెనీ కూడా ఈ స్పెసిఫికేషన్స్ తీసుకురావడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవల్తో వస్తుంది ఇది. సో దీనిలో వాడే ఫ్లైట్ కంట్రోలర్ ఏదైతే ఉందో అది వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్కి చాలా అనువుగా ఉంటుంది. అవుట్డోర్ అంటే బయట పొలాల్లో వాటిలో స్ప్రే చేస్తున్న డ్రోన్ స్టెబిలిటీగా ఉంటుంది. సో అంతేకాకుండా దీనికి సెన్సార్స్ ఉంటాయి.
సో మనం ఇప్పుడు ఎందుకంటే ఈ వ్యవసాయ సంబంధిత ఆపరేషన్స్ అన్ని కూడా బయట అవుట్డోర్ దొరుకుతూ ఉంటాయి, పొలాల్లో చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి సెన్సార్స్ అనేవి చాలా యాక్యురేట్ గా పనిచేస్తాయి. దీనిలో ఎదురుగా ఏదైనా అబ్స్టికల్ కానీ చెట్టు కానీ లేకపోతే ఏదైనా కరెంట్ పోల్స్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని దిశ మార్చుకొని ఇంకో దిశలో వెళ్ళగలుగుతుంది. సో అండ్ మీరు ఫ్రంట్ చూసినట్టయితే కెమెరా ఉంటుంది దీనిలో. ఈ కెమెరా అనేది హై రెజల్యూషన్తో ఉంటుంది. సో ఈ కెమెరాతో మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్నెట్ కానీ మొబైల్ కానీ కనెక్ట్ చేసుకుని డ్రోన్ ఎక్కడ వర్క్ చేస్తుంది ఏంటి, పంటలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో క్రాప్ను క్లోజ్గా మానిటర్ చేయొచ్చు, అక్కడ డ్యామేజ్ ఉందా ఏంటనేది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనిషి నడవలేని పరిస్థితుల్లో కూడా ఇంచుమించు 20-30 ఎకరాలు ఒకే దగ్గర ఉంటుంది. సో దాన్ని మొత్తం మానిటర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ కెమెరా అనేది. ఇవి మేజర్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి మా కంపెనీ డ్రోన్లో. సో మిగతా వాటికి దీనికి అప్రూవ్డ్ డ్రోన్ సెగ్మెంట్లో వచ్చేసరికి వీ హ్యావ్ ద హైయెస్ట్ స్పెసిఫికేషన్స్. సార్ ఇక్కడ 30,000 mAh బ్యాటరీ ఉందన్నారు. మరి ఇప్పుడు మనకి స్ప్రే చేసుకోవాలి అంటే మనకు ఛార్జింగ్ కావాలి. ఒక రోజు మనం ఛార్జింగ్ పెడితే ఎంత టైం వస్తుంది, అసలు బ్యాటరీ పవర్ ఏంటి? సో తప్పకుండా అమ్మ, ఇండస్ట్రీలో వచ్చేసరికి ఏంటంటే ప్రతి డ్రోన్ కంపెనీ వాళ్ళు 16,000 22,000 ఇస్తున్నారు తప్పించి 30,000 mAh బ్యాటరీ అనేది ఎవరి దగ్గర లేదు. ఇది ఒకసారి ఛార్జింగ్ అవడానికి 45 నుంచి 50 నిమిషాలు పడుతుంది. ఒకసారి ఛార్జింగ్ అయిన తర్వాత 32 నిమిషాల వరకు ఈ బ్యాటరీని వాడుకోవచ్చు. దీనిలో 2 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ వస్తాయి. 2 సెట్స్ ఆఫ్ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత 32 నిమిషాలు వాడతాము. 32 నిమిషాల్లో పాటు ఇంచుమించు 5 నుంచి 6 ఎకరాల వరకు కూడా ఇది స్ప్రే చేస్తుంది. సో అంతేకాకుండా సో ఒక బిజినెస్ మోడల్ అంటే ఎవరైనా ఫార్మర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి బిజినెస్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఈ డ్రోన్తో పాటు 4 నుంచి 5 సెట్ల బ్యాటరీలు వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. సో 4 నుంచి 5 సెట్ల బ్యాటరీలు తీసుకోవడం వల్ల రోజుకి 20 నుంచి 25 ఎకరాల వరకు పొలంలో వీళ్ళు వాడుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఎకరాకి 400 నుంచి 500 ఛార్జ్ చేస్తారు వాళ్ళు స్ప్రే సర్వీస్ మోడల్లో. అంటే ఇంచుమించు రోజుకి 10,000 దాకా వాళ్ళు ఆదాయం సంపాదించుకోవచ్చు. నెల మొత్తం మీద 20 నుంచి 25 రోజులు కష్టపడినా కానీ 1,00,000 నుంచి 1,50,000 వరకు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఫార్మర్కి కానీ ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్కి కానీ. సో డ్రోగో వరకు వచ్చేసరికి ఏంటంటే విలేజ్ లెవెల్లో ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళతో డ్రోన్ కొనిపిస్తాము, బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేసి. సో వాళ్ళు డ్రోన్ కొన్న తర్వాత వాళ్ళు ఏ విధంగా బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ మోడల్ ఏంటి అంటే మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒక నిరుద్యోగ యువత అయితే ఎవరైతే ఉంటారో విలేజ్ లెవెల్లో, సో వీళ్ళు ఒక డ్రోన్ కొనుక్కోవడం ద్వారా వాళ్ళ చుట్టూ ఉండే 2,000-2,500 ఎకరాలు టార్గెట్ చేసుకొని డ్రోన్ కొనుక్కుని డ్రోన్ వాడడం ద్వారా 6 నుంచి 7 నెలల్లో ఇంచుమించుగా వీళ్ళు నెలకి 1,50,000 దాకా సేవ్ చేయొచ్చు. సో అంటే ఒక విలేజ్ లెవెల్ వచ్చేసరికి 6-7 లక్షలు అనేది చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళ లైఫ్స్ కూడా మారుతాయి. అవును, నిజంగా మారుతాయి. సో ఎవరైనా ఇట్లా ఇంటి దగ్గర ఖాళీగా ఉండి పొలం పనులు చేసుకునే వాళ్ళైనా, చదువుకొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా కానీ ఇలా డ్రోన్ ని పర్చేజ్ చేసుకుని వాళ్ళ సరౌండింగ్స్ ఊర్లో కానీ అలా చేసుకున్నా కానీ వాళ్ళు దీని నుంచి కూడా ఇన్కమ్ వాళ్ళు చేసే ప్యాడీ ఫార్మింగ్ కావచ్చు ఏదైనా కానీ దాంతో పాటుగా దీన్ని కూడా రన్ చేసుకుని ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది ఇన్వెన్షన్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన అప్డేట్. మీకు డ్రోన్ కి సంబంధించిన విషయాలన్నీ క్లియర్ గా వెంకట్ గారు తెలియజేశారు. సో మీరు వీడియోస్ చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.